ఎవరైతే పోరాటం చేస్తున్నారో లేదా రైతులపైనో లేదా మత్స్యకారులపైనో తప్పుడు కేసులు పెట్టడమో లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి మీకు తొత్తుల్లా వ్యవహరిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మరొకటి ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటం కొనసాగుతుంది. న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆ గ్రామానికి వస్తాను. అవసరమైతే ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే బాధితులకు అండగా నిలబడాలన్నా బాధితులతో మాట్లాడాలంటే కూడా ఈ రాష్ట్రంలో కోర్టు పర్మిషన్ ఉంటే తప్ప వెళ్ళడానికి కుదరదు. ఇదే మా రాజ్యాంగం అని పోలీసు వాళ్ళే చెప్పారు. దాని ప్రకారమే నేను కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్తే కూడా ఈ రోజు ఉదయం రూముల నుండి కూడా నన్ను బయటకు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరి పైన కూడా న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటాను. ఖచ్చితంగా వారం 10 రోజుల్లో అయితే మాత్రం ఆ గ్రామానికి కోర్టు పర్మిషన్ ద్వారా వెళ్ళి తీరుతాను. అందులో అనుమానం ఏంటి.